వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ఇంటర్న్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్లో ఏ కంపెనీస్ ఎలాంటి జాబ్స్ పోస్ట్ చేశాయో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈరోజు ఇండీడ్లో సాఫ్ట్వేర్ డెవలపర్ పాస్ట్ 24 అవర్స్లో మనం చూస్తే 21 జాబ్స్ కనిపించాయి. సో మండే కాబట్టి ఎప్పుడు మండే మనకి తక్కువ ఉన్నట్టే ఈరోజు కూడా తక్కువ జాబ్స్ కనిపించినాయి. అందులో వచ్చేసి ద ఫస్ట్ వన్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెజాన్ నుంచి ఉంది. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్, రియాక్ట్, యాంగ్యులర్. సో మనకు వచ్చిన గెస్ట్లు కూడా చెప్పింది ఏంటంటే మీ రెజ్యూమేలో, మీ CVలో ఏవైతే వీటికి ఈ కీవర్డ్స్కి మ్యాచ్ అవుతాయో అది చూసుకొని అప్లై చేస్తే కంపల్సరీ జాబ్ వస్తుంది. నాకు 6 మంత్స్ అయినా రావట్లేదు అలా అనకుండా ఇలాంటివి చూసుకొని మీరు అప్లై చేసుకోండి అని అంటున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే రైట్, క్లీన్, ఎఫిషియంట్ అండ్ వెల్ టెస్టెడ్ కోడ్ అని అంటున్నారు. సో ఈ జాబ్కి మీకు మ్యాచ్ అయ్యే ఉంటే మీరు తప్పకుండా దీనికి అప్లై చేసుకోండి. అదేవిధంగా యాంగ్యులర్ సీనియర్ డెవలపర్ వచ్చేసి ఇన్ఫోసిస్లో ఉంది. ఇక్కడ వచ్చేసి స్కిల్స్లో అండర్స్టాండింగ్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ డిజైన్ ఇష్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని అంటున్నారు. అండ్ ఇంకోటి పైథాన్ డెవలపర్ జినోటీ నుంచి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ టెస్ట్ యాపిల్ నుంచి ఉంది. సో వీళ్ళు అడుగుతుంది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్టింగ్ అండ్ ఆటోమేటిక్ జావా బేస్డ్ వెబ్ సర్వీసెస్ అంటున్నారు. ఇంకోటి వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ టెస్ట్ IS&T యాపిల్లోనే ఉంది ఈ జాబ్ కూడా. ఇది వచ్చేసి ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్వాలిటీ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ క్రిటికల్ కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్స్ నుంచి ఉంది. కాబట్టి ఫాస్ట్ పేస్డ్ డైనమిక్ ఎన్వైర్న్మెంట్లో మీరు వర్క్ చేసే మెంటాలిటీ కనుక మీకుంటే తప్పకుండా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ .NET కోర్ సీనియర్ డెవలపర్ ఇన్ఫోసిస్ నుంచి ఈ జాబ్ ఉంది. పర్ఫార్మ్ యూనిట్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ టు ఎన్ష్యూర్ ది క్వాలిటీ అండ్ రిలయబిలిటీ డెవలప్డ్ అప్లికేషన్స్ అని అంటున్నారు. ఇంకోటి వచ్చేసి షెల్ఫ్ మెర్జ్ మాదాపూర్లో PHP వెబ్ డెవలపర్ గురించి ఈ జాబ్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది 15,000 to 35,000 దాకా వీళ్ళు ఫుల్ టైం ఉంటే పే చేస్తామని అంటున్నారు. ఇక్కడ పేమెంట్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంప్లిమెంట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అండ్ ఎన్ష్యూర్ క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ. ఈ కోర్సెస్లో మీకు కనుక మీ మ్యాచ్ అవుతూ ఉంటే మీ CV మీరు తప్పకుండా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి కూడా అమెజాన్లో మనం ఇందాక చూసినట్లే ఇంకో జాబ్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫుల్ స్టాక్ .NET డెవలపర్ గురించి యాపిల్లో మళ్ళీ ఇంకొక జాబ్ కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ప్రొఫిషియెంట్ నావిగేటింగ్ లినక్స్ బేస్డ్ అప్లికేషన్స్ అండ్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్లో లినక్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి. అండ్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ కంటైనర్స్ అండ్ డాకర్ బేస్డ్ అప్లికేషన్స్ అని అంటున్నారు. సో ఇలాంటివి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పాస్ట్ 2 వీక్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాం JP Morgan చాలాసార్లు పోస్ట్ చేస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే హైరింగ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి. ఇవాళ కూడా ఇంకోటి ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. ఇంకోటి అమెజాన్లో ఇందాక నుంచి మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 3-4 జాబ్స్ కనిపించే సేమ్ కంపెనీ నుంచి. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే డెవలప్ టెస్ట్ క్లాసెస్, ఆటోమేషన్ అండ్ వ్యాలిడేట్ బిజినెస్ లాజిక్ అంటున్నారు. సో ఇలాంటివి మీకు అప్లై అవ్వాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు సర్చ్ చేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పటి నుంచో మనకి బ్యాంకింగ్ జాబ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ IT అంటే సాఫ్ట్వేర్ దీనిలోనే కాకుండా ఐటీలో ఈరోజు DBS నుంచి కనిపించింది. DBS బ్యాంక్లో స్ట్రాంగ్ ఆర్గనైజర్ స్కిల్స్ టు మేనేజ్ అసైన్మెంట్స్ ఎఫెక్టివ్లీ అండ్ వర్కింగ్ విత్ ఇన్ టైట్ డెడ్ లైన్స్. సో డెడ్ లైన్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ వర్క్ ఉంటే స్ట్రెస్ వస్తుంది. సో ఇలాంటి వాటన్నిటికీ మీరు మైండ్ రెడీగా ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈరోజు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ దీంతో పాటు బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాము. లాస్ట్ 24 అవర్స్లో 5 జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. ఈరోజు ఇన్ఫోసిస్లో ఉంది, యాంగ్యులర్ సీనియర్ డెవలపర్ గురించి ఉంది. అండ్ యాంగ్యులర్ లీడ్ ఇన్ఫోసిస్ అగైన్. సో ఆల్మోస్ట్ ఒక 3 దాకా ఈరోజు కనిపించాయి. అండ్ PHP డెవలపర్ షెల్ఫ్ మెర్జ్ నుంచి ఇందాక చెప్పిన జాబే మళ్ళీ ఇక్కడ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఏంటంటే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అని అంటున్నారు. సో ఎవరైనా సరే మీ దగ్గర ఆ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ PHP డెవలపర్ గురించి చూస్తున్నాం అంటున్నారు. దాంతోపాటు సీనియర్ అసోసియేట్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసి అగైన్ DBS బ్యాంక్ నుంచి కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం ఇంకోసారి ఇక్కడ బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ కూడా మనం చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ చూస్తే మనం 6 దాకా కనిపించాయి. సో ఈరోజు మండే కాబట్టి ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, తక్కువ పోస్టులే ఉన్నాయి. పైథాన్ సీనియర్ డెవలపర్ ఇన్ఫోసిస్ నుంచి, పైథాన్ డెవలపర్ జినోటీ నుంచి ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే పైథాన్ డెవలపర్ యూ విల్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ బిల్డింగ్, మెయింటైనింగ్ స్కేలబుల్ అండ్ ఎఫిషియెంటీ రిలేటబుల్ పైథాన్ బ్యాక్ ఎండ్ నుంచి అని అంటున్నారు. సో ఆ పైథాన్లో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికి పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి .NET కోర్ సీనియర్ డెవలపర్ వచ్చి ఇన్ఫోసిస్ నుంచి కూడా ఉంది. అండ్ ఫుల్ స్టాక్ .NET డెవలపర్ ఇంకోటి అమెజాన్ నుంచి ఉంది. సో ఇలాంటి పోస్టులన్నీ కూడా ఈరోజు కనిపించాయి కాబట్టి మీరు ఏ పోస్ట్ కావాలనుకుంటే ఆ పోస్ట్ సర్చ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. యువర్ కామెంట్స్ ఆర్ రియాక్షన్స్లో ఈరోజు మనం కామెంట్స్ చూద్దాం.
సో ఫస్ట్ వచ్చేసి chintu.vamshi.1432 టెస్టింగ్ ఓపెనింగ్ ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఫర్ అప్డేట్ గివెన్ టు మీ అన్నారు. అదేవిధంగా శోభన్_రామ్_గౌడ్ మేడం ప్లీజ్ షేర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ రోల్ ఎక్స్ప్లెయిన్ అని అన్నారు. సో మీ కామెంట్స్ మీదనే ఈరోజు మనం టెస్టింగ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో సర్చ్ చేద్దాం. ఈరోజు ఇండీడ్లో పాస్ట్ 24 అవర్స్లో టెస్టింగ్ జాబ్స్ చూస్తే ఇక్కడ 50+ జాబ్స్ దాకా కనిపించాయండి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్, టెక్ అండ్ వర్క్ ఫోర్స్ అమెజాన్ నుంచి సేమ్ కంపెనీ ఇందాక మనకి సాఫ్ట్వేర్లో కనుక కనిపించింది, యాపిల్లో కూడా ఉంది. అదేవిధంగా యాంగులర్ సీనియర్ డెవలపర్ ఇన్ఫోసిస్ నుంచి ఉంది, యాపిల్ నుంచి మళ్ళీ కనిపిస్తుంది. అండ్ ఇంకొక పోస్ట్ కూడా ఇక్కడ ప్లానింగ్ అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ నుంచి రిమోట్ జాబ్ ఒకటి అమెజాన్ నుంచి ఇంకోటి కూడా పోస్ట్ చేయడం జరిగింది. సేమ్ కంపెనీ ఈరోజు చాలా పోస్టులు, ఈరోజు మనం కొత్తగా చూస్తున్నాం ఈ కంపెనీ చాలా పోస్టులు ఇక్కడ పోస్ట్ చేసింది. దాంతోపాటు ఇన్ఫోసిస్ కూడా ఉన్నాయి. సో టెస్టింగ్ అంటే క్యూఏ కూడా అంటున్నారు కాబట్టి క్యూఏలో ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే ఇండీడ్లో పాస్ట్ 24 అవర్స్లో చూస్తే 6 జాబ్స్ దాకా కనిపించాయి ఈరోజు. దీంట్లో అసోసియేట్ క్వాలిటీ కంప్లైంట్స్ అమెజాన్ సేమ్ కంపెనీ ఈరోజు చాలా వాటిల్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ యాపిల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు వీటి ప్రకారం మీరు సర్చ్ చేసుకొని మీ CV కనుక వీటికి మ్యాచ్ అవుతున్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు కనుక జాబ్ వచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు లింక్డ్ఇన్లో లాస్ట్ 24 అవర్స్లో వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 2000+ దాకా కనిపించాయండి. ఎప్పుడు కూడా ఇండీడ్ కంటే మనకి ఇక్కడ లింక్డ్ఇన్లో ఎప్పుడు మనకి ఎక్కువే కనిపిస్తాయి. ఈరోజు కూడా అదే ఉంది. సో పేపాల్, గూగుల్, ఇండస్ గ్రూప్, INC, GRIDH టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది జస్ట్ ఒక ఫ్రెషర్స్ కోసం కూడా ఒక జాబ్ ఉంది. నేను మీకోసం దీన్ని ఓపెన్ చేస్తాను. ఫ్రెషర్స్ ఆల్రెడీ ఇక్కడ జస్ట్ 9 అవర్స్ ముందే ఇది పోస్ట్ చేసినా కానీ 80+ దాకా అప్లై చేసుకున్నారని చెప్తున్నారు. ఇదేంటంటే ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్స్ కోసం అంటే అది మీకు తెలిసిన విషయమే. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్లో చూడండి, a bachelor's degree in computer science or related field and strong knowledge of programming languages Java and Python అని అడుగుతున్నారు. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని అంటున్నారు. అండ్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని అంటున్నారు. అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అబిలిటీ వర్క్ అంటున్నారు. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని అంటున్నారు. సో ఎవరు అడిగినా కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అని చెప్పి ప్రతి ఒక్క కంపెనీ కూడా పోస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు చూడండి, ఎబిలిటీ టు వర్క్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ ఇన్ ఏ టీమ్, రెండు విధాలుగా మనం పనికి వచ్చేలాగా మన మైండ్ సెట్ ఉండాలని అంటున్నారు. సో మీరు కనుక ఇది మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూ ఉన్నట్లయితే ఇది ఫ్రెషర్కి ఒక మంచి పోస్ట్ అనుకుంటాను నేను. సో ప్లీజ్ సర్చ్ చేసి మీరు అప్లై చేసుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది ఆస్ట్రేలియాది, ఆల్మోస్ట్ 3 lakh per year USDలో కనిపిస్తుంది. ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇది కూడా 9 అవర్స్ మాత్రమే అయింది పోస్ట్ చేసి, ఆల్రెడీ 25+ దాకా అప్లికెంట్స్ పోస్ట్ చేయడం కూడా అప్లై చేసుకోవడం కూడా జరిగింది. సో 2 to 3 lakh దాకా ఉందని అంటున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న ఇదేంటంటే క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్లో సేమ్ బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలవెంట్ ఫీల్డ్లో బట్ 4 to 6 years ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండాలి. అదేవిధంగా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అదేంటంటే జావా కానీ పైథాన్ కానీ C++ అని అంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ అండ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటిక్స్. చూసారా, ఎవరు అడిగినా కానీ ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే ఎబిలిటీ, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, దాంతోపాటు మీకు ఒక్క టెక్నాలజీలో అయినా సరే మీరు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి అని అంటున్నారు. సో ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ మెడ్వర్సిటీ నుంచి పైథాన్ డెవలపర్ ప్రోగ్రామ్ ఉంది. అగైన్ పైథాన్ డెవలపర్ చాలా చూస్తున్నాను ఈరోజు. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేమ్ కంపెనీ ఆల్మోస్ట్ ఒక 3-5 దాకా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా GVR టెక్నో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇంకో పోస్ట్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. అండ్ రియాక్ట్ JS డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలాంటి జాబ్స్ అని కెనడా, ఈరోజు అయితే ఆస్ట్రేలియా, కెనడియన్ జాబ్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. సో ఇది ఒకసారి మీరు కూడా చూడండి. ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకునే వాళ్ళు, లేకపోతే ఇక్కడ హైబ్రిడ్లో చేయాలనుకునే వాళ్ళు ఇది ఒకసారి మీరు అప్లై చేసుకోదు. ఒకసారి ఓపెన్ చేస్తాను నేను. 2 to 3 lakh దాకా కనిపిస్తుంది. అండ్ సీనియారిటీ లెవెల్ అసోసియేట్ పోస్ట్ కోసం వీళ్ళు చూస్తున్నారనమాట. ఈ మ్యాచ్ అయితే కనుక మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ స్కిల్స్లో ఈ క్వాలిఫికేషన్స్ సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అని అంటున్నారు. అండ్ 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. ఎవరు అడిగినా కానీ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని ప్రతి కంపెనీ అది కంపల్సరీ మెన్షన్ చేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ లేకపోయినా కానీ మనం దాని మీద వర్కౌట్ చేసుకుంటే కంప్లీట్గా మనం వర్కౌట్ చేయొచ్చు. సో ఇవన్నీ మీరు చూసుకొని ఒకసారి అప్లై చేసుకోండి. యువర్ కామెంట్స్ ఆర్ రియాక్షన్స్లో ఈరోజు మనం కామెంట్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి chintu.vamshi.1432 టెస్టింగ్ ఓపెనింగ్ ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఫర్ అప్డేట్ గివెన్ టు మీ అన్నారు. అదేవిధంగా శోభన్_రామ్_గౌడ్ మేడం ప్లీజ్ షేర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ రోల్ ఎక్స్ప్లెయిన్ అని అన్నారు.
సో మీ కామెంట్స్ మీదనే ఈరోజు మనం టెస్టింగ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో సర్చ్ చేద్దాం. సో లింక్డ్ఇన్లో లాస్ట్ 24 అవర్స్లో టెస్టింగ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, 1000+ దాకా కనిపిస్తూ ఉన్నాయి. సో క్యూఏ మాన్యువల్ టెస్టర్ వచ్చేసి బీసీసీ యునైటెడ్ ఉంది, అండ్ మాన్యువల్ టెస్టింగ్ వీమెక్స్ స్కాలర్స్ నుంచి ఉంది, అండ్ టెస్టింగ్ ఆటోమేషన్ స్టాఫ్ వచ్చి ఈవై అండ్ మింట్ వరల్డ్ నుంచి క్యూఏ మాన్యువల్ టెస్టర్ ఉంది. సో ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ వీళ్ళు అడుగుతుంది ఏంటంటే మంచి బేసిక్ పే రేంజ్ కూడా కనిపిస్తుంది, 3 to 4 lakh per year దాకా. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్ అనమాట. సో ఎవరైనా ఫ్రెషర్ ఇది పోస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు చూసుకోవచ్చు. అండ్ చూడండి క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్లో కూడా మాన్యువల్ టెస్టింగ్, దాంతోపాటు టెస్ట్ కేస్ డిజైన్, అండర్స్టాండింగ్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, ఎబిలిటీ టు పర్ఫామ్ టెస్టింగ్ యాక్టివిటీస్ అని అంటున్నారు. సో ఈ స్కిల్స్తో మీ సీవీ మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇది మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ వచ్చేసి గ్లోబల్ అల్యూమినియం ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. ఇంకోటి సీనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ వచ్చేసి జీఈ వర్నోవా నుంచి కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ జాబ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ టెస్టింగ్లో మనం ఈరోజు చూస్తూ ఉన్నామండి. ఆల్మోస్ట్ 1000+ దాకా ఉన్నాయి. ఎసెంచర్ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ ఇన్వెంట్ యార్డ్ అని ఇంకోటి కనిపిస్తూ ఉంది, అండ్ వైర్ ఫ్లో అని. ఆల్మోస్ట్ ఈరోజు మనం కొత్త కంపెనీసే చూస్తూ ఉన్నాము. యాపిల్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఏదైతే కంపెనీకి మీరు అప్లై చేయాలని అనుకుంటున్నారో మొత్తం వాళ్ళు అసలు ఏం ఇచ్చారు, అది మ్యాచ్ అవుతుందా లేదా మన రెజ్యూమ్కి అని చూసుకొని చెక్ చేసుకొని మీరు కనుక వీటికి అప్లై చేసుకుంటే కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. అండ్ జాబ్ వచ్చిన తర్వాత ప్లీజ్ కామెంట్లో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో ఈరోజు మనం జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ కూడా సర్చ్ చేసినట్లయితే 285 దాకా కనిపిస్తూ ఉన్నాయండి. దీనిలో ఏంటంటే క్రెడెరా నుంచి జావా డెవలపర్, అదేవిధంగా జావా మ్యాగ్నిక్ సర్వీసెస్ నుంచి ఉంది, అండ్ జావా డెవలపర్ సిఎన్ సొల్యూషన్స్ నుంచి ఉంది, అండ్ ప్యాట్రికాన్ టెక్నో సొల్యూషన్స్ నుంచి ఉంది, నెక్స్ట్వేర్ నుంచి ఉంది. అలా డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సిఎన్ సొల్యూషన్స్ గురించి నేను ఒకసారి ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 25 అప్లికెంట్స్ ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. ఇది వీళ్ళు ఏంటంటే సీనియారిటీ లెవెల్ వచ్చేసి అసోసియేట్ అని అంటున్నారు, అండ్ కన్సల్టింగ్ జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన జాబ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్లో కూడా వీళ్ళు ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేకపోతే రిలేటెడ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అండ్ వీళ్ళు కూడా అడుగుతుంది ఏంటంటే 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు, అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ అని ఉండాలి, అండ్ ఎక్స్పీరియన్స్ విత్ ద స్ప్రింగ్ ఫ్రేమ్ అని అంటున్నారు. ఒక టీమ్ వర్క్లో ఎఫిషియెంట్గా వర్క్ చేయగలగాలని అంటున్నారు. సో ఇవన్నీ మ్యాండేటరీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు లేకపోతే ఈ ఎవరైనా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేకపోయినా కానీ వాటి మీద మనం వర్కౌట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా చూడండి ఆల్మోస్ట్ జావా ప్రోగ్రామింగ్ వీసా ఆన్సర్ నుంచి ఉంది, అండ్ ఇంకోటి జూనియర్ జావా డెవలపర్ ఏయుఆర్సి సొల్యూషన్స్ నుంచి ఉంది, బీసీసీ యునైటెడ్ నుంచి ఉంది, హెచ్బిఎస్ నుంచి ఉంది, అండ్ జూనియర్ జావా డెవలపర్ ఇంకోటి ఉంది, టెక్వేర్ నుంచి కూడా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ చాలా ఒక 1000+ దాకా జాబ్స్ ఇక్కడ లింక్డ్ఇన్లో ఉన్నాయి. సర్చ్ చేసుకొని ప్లీజ్ అప్లై చేసుకోండి. యువర్ కామెంట్స్ అవర్ రియాక్షన్స్లో ఇంకా కొన్ని కామెంట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి just_SUNI ఫ్రెషర్స్కి ఎన్ని ఉన్నాయి మేడం అని అంటున్నారు. ఇంకోటి రాజ్కమల్ _12 ఫర్ ఫ్రెషర్కి చెప్పండి మ్యామ్ అని పెట్టారు. ఇంకొక రాజ్కమలే సేమ్ అనుకుంటా, రాజ్కమల్ _12 మ్యామ్ ఫ్రెషర్ జాబ్స్కి సపరేట్గా చేయండి, రీల్స్ మీరు ఎక్స్పీరియన్స్ వే చేస్తున్నారు అని అంటున్నారు. సో మీకోసం అని చెప్పి ఈరోజు ఫ్రెషర్స్కి ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. నౌకరీలో మీ కామెంట్స్ ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ ఫ్రెషర్స్ కోసం 3 cities ఈరోజు నేను సర్చ్ చేస్తున్నాను. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం ఒకసారి సర్చ్ చేద్దాము. సో చూస్తే ఆల్మోస్ట్ ఒక 900 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 0 to 2 years అంట. సో ఈ జాబ్ కూడా ఆల్మోస్ట్ 0 to 1 year. ఇలాంటి జాబ్స్ అన్ని కూడా వీళ్ళు అడుగుతుంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్, HTML, జావా స్క్రిప్ట్, ఫ్రంట్ ఎండ్ ఇట్లాంటివన్నీ కూడా అడుగుతున్నారు. అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ పర్ఫెక్ట్గా ఈ రోల్కి సెట్ అవుతారని అంటున్నారు. అండ్ అదేవిధంగా ఇంకోటి కూడా అలానే ఉంది, యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ బిల్డింగ్ ఎ రిలయబుల్ స్కేలబుల్ లేక్ హౌస్ బేస్డ్. అయితే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అని ఉంది. ఇది కూడా 0 to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసమే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రిక్రూట్ టాలెంట్ హబ్ నుంచి, ఇది కూడా 0 to 2 years వాళ్ళు. ప్యాకేజ్ కూడా చూడండి 4 to 4.25 lakhs ఉంది. రిమోట్ జాబ్ అంట ఇది. సో రిమోట్ జాబ్ ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 5 days బ్యాక్ మాత్రమే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా SQL, జావా అండ్ యూనిట్ టెస్టింగ్ గురించి అని అడుగుతున్నారు. ఇంకోటి కూడా చూడండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఎసెంచర్లో ఉంది, 0 to 2 years అడుగుతున్నారు. సో వీళ్ళకి మస్ట్ హ్యావ్ స్కిల్స్లో ఏంటంటే అడ్వాన్స్డ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ అయి ఉండాలి, అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వర్షన్ కంట్రోల్ అని అంటున్నారు. ఇంకోటి కూడా ఎసెంచర్లో ఉంది, ఇది కూడా 0 to 2 years అని అంటున్నారు. ఇది బెంగళూరులో ఉందండి. ఇది ఒకసారి మనం ఓపెన్ చేద్దాము. సో ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే
సో ఇది కూడా 0 to 2 years ఉంది. జాబ్ హైలైట్స్తో పాటు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. మస్ట్ హ్యావ్ స్కిల్స్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ఐఎస్ఓ స్టాండర్డ్ మినిమం 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో అయి ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఈ కీ రెస్పాన్సిబిలిటీస్ ఈ క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయ్యే రెజ్యూమ్ ఉండే వాళ్ళే దీనికి అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. సో ఇంకోటి కూడా ఇక్కడ కనిపిస్తుందండి, 0 to 1 year ఫ్రెషర్కి మాత్రమే ఇది వండర్ఫుల్గా ఉంది. ఇంటర్న్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంప్యూటర్ వ్యాలీ ఇది బెంగళూరులో ఉంది. సో దీన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రయర్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ పర్సనల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసి ఉండాలి అని అంటున్నారు. అండ్ ఇంటర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫ్రెషర్కి ఇది కూడా 0 to 1 year వాళ్ళు. సో ఆల్మోస్ట్ చాలా జాబ్స్ ఉన్నాయండి. 900 జాబ్స్ అంటే మాటలు కాదు. ఇది కూడా బెంగళూరులోనే ఉంది. ఈ జాబ్ వచ్చేసి ఇంటర్న్స్ యూజ్ దేర్ టైమ్ టు ఎక్వైర్ న్యూ స్కిల్స్. ఇట్లాంటి అంటే కొంత ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఇంటర్న్గా ఇక్కడ జాయిన్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి 0 to 2 years బెంగళూరులోనే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి కనిపిస్తున్నవన్నీ మోస్ట్లీ మనకి బెంగళూరు జాబ్స్ దాకా కనిపిస్తూ ఉన్నాయి. జాబ్ హైలైట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు అండ్ పర్పస్ ఆఫ్ ద జాబ్ కూడా ఇచ్చారు. జాబ్ డిస్క్రిప్షన్లో చూడండి, మీకు 0 to 2 years ఎక్స్పీరియన్స్తో పాటు బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో ఫుల్ స్టాక్ డెవలపర్ అయి ఉండాలి అండ్ జావా స్ప్రింగ్ బూట్ మై ఎస్క్యూఎల్ అండ్ HTML వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటున్నారు. సో మీకు ఇది కేవలం జాబ్ హైలైట్స్లో వీళ్ళు ఇచ్చింది ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ SDA1 రోల్. సో ఈ ఎక్స్పీరియన్స్ కోసం కనుక మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ కామెంట్స్ ప్రకారం ఈరోజు మనం సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ ఫ్రెషర్స్లో చూసాం కాబట్టి నెక్స్ట్ మీకు ఇంకా ఏ ఫీల్డ్లో కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.